వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే రైతు భరోసా ఏది, ప్రారంభమైన వానాకాలం రైతుల ఎదురుచూపులు, కంగన్ చంపచెల్లు, చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కొట్టిన మహిళా కానిస్టేబుల్, గతంలో రైతుల ధర్నాను అవమానించానని కొట్ట, నిందితురాలు, పంజాబ్లో ఉగ్రవాదం పెరిగిందని కొత్త ఎంపీ, 8-9 తేదీల్లో చేప ప్రసాదం, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు, పూర్తి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ₹1,00,000 ఎవడిస్తారు, లక్నో కాంగ్రెస్ కార్యాలయం వద్ద మహిళల భారీ లైన్లు, ఎన్నికల్లో చేసిన నిదానాన్ని, ఎన్నికల ముందే కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు పంపిణీ, ఇద్దరిని హతమార్చిన బీజేపీ నేత, వాట్సాప్ గ్రూప్లో ఫోటోలు తొలగించాలని దారుణం, కడతాల్లో దారుణ ఘటన, లంచానికి ఈవీఎంలు, గుజరాత్లో లంచగూడి అధికారులు నయా స్కామ్, బాధితులపై ఆర్థిక భారం పడకుండా ఉదారత్, ఈ ఏడాది విపరీతంగా పెరిగిన తరహాలో అవినీతి, ఎమ్మెల్సీ కౌంటింగ్లో అవకతవకలు, పొంతుని కుదరని కౌంటింగ్ లెక్కలు, అధికారుల తీరుపై అభ్యర్థుల అనుమానం, ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు, నిలదీసిన మాజీ ఎమ్మెల్యే కేసు నమోదు, తొలి ప్రాధాన్య ఓటులో తేలని ఫలితం, తీన్మార్ మల్లన్నకు ఆధిక్యం, రెండవ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, లెక్కిస్తున్న ద్వితీయ ప్రాధాన్య ఓటు, నేటి మధ్యాహ్నానికి తుది ఫలితం, భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ ఆలోచనలు, ముఖ్య నేతల్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చర్చలు, వెనుపట్టు పొడిచిన వారిని ఉపేక్షించొద్దు, మోదీ సంకీర్ణ సెగ, ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్డీఏ కూటమిలో కాక మొదలు, అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలని భాగస్వాముల పక్షాల జేడీయూ, కన్వీనర్ పోస్టు డిమాండ్ చేస్తున్న టీడీపీ. సో సామాన్యంగా ఎలక్షన్ రిజల్ట్ తర్వాత భారతదేశం మొత్తం కూడా ఒక ప్రశ్నార్థంగా మారిపోయింది. ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు, ఎన్డీఏనా ఇండియానా? సో ఎన్డీఏ కూటమిలో ఇద్దరు ముఖ్యమైన నాయకులు చంద్రబాబు నాయుడు, నితీష్ గారు, వీళ్ళిద్దరూ ఎన్డీఏకి సహకరిస్తేనే ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా బయట నిలబడిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు నరేంద్ర మోదీ పక్కనే కూర్చోవడం మనం గమనిస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలంటే 3 మంత్రి పదవులతో పాటు దాంతోపాటు స్పీకర్ పదవిని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా నితీష్ కుమార్ గారు 3 కేంద్ర మంత్రి పదవులను కూడా డిమాండ్ చేస్తున్నారు. అదే కాకుండా బీహార్ని ప్రత్యేక హోదా కల్పించాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది సాధ్యమేనా? 9వ తారీఖు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలుగుతారా, లేదంటే ఇండియా కూటమి గెలుస్తుందా? సో సామాన్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి నిర్ణయాలు తీసుకోవడం కష్టం. ఎందుకంటే దీని బ్యాక్ ఎండ్ పార్టీ ఆర్ఎస్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల నుంచే ముందుకి నడుస్తుంది. ఒకవేళ నరేంద్ర మోదీ గారు ఈ ఒప్పుకున్నా కూడా 6 మంత్రి పదవుల్ని భారతీయ జనతా పార్టీ వదులుకోదు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఈ ఇద్దరి పాత్ర చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఇక్కడ ఇండియా కూటమిలో చూసుకున్నట్లయితే డిప్ కూడా మీకు ఇస్తాము రండి, అదేవిధంగా 6 మంత్రి పదవులు కూడా ఇస్తామని కాంగ్రెస్ ఆల్రెడీ ఆఫర్ ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో ఎన్డీఏనా ఇండియానా అనేది ఫైనల్ అవుతుంది.